కూడా ఒక సమయం వస్తుంది. నిన్ను కూడా దేవుడు తల ఎత్తే టైం ఇస్తాడు. ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి. నీ లైఫ్ లో దేవుడు ఆ మలుపు తీసుకున్న దాకా ఓపికతో దీన మనసు కలిగి ఎదురు చూడు. ఆ మాట పేతురే చెప్పాడు అక్కడ. తమ్ముడా, ఉంటది నీకు కూడా కృప. తమ్ముడా, నీకు కూడా ఉంటది నువ్వు హెచ్చింపబడే ఘట్టం ఒకటి. అది నువ్వు నీ అంతటా నువ్వు నిన్ను హెచ్చించుకుంటే కాదు, నిన్ను దేవుడే లేబట్టే టైం ఉంటది. ఆ మాట రాశాడు పేతురు పత్రికలో. ఏ పత్రికలో? పేతురు గారి పత్రికలో రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించు. తగిన సమయం తమ్ముడా, దైవజనుడా, విశ్వాసి, పరిచారకుడా, పరిచారకురాలా, ఈరోజు అవమానాల్లో, అభ్యంతరాల్లో, ఇబ్బందుల్లో, కఠినమైన కష్టాల్లో, కన్నీళ్లలో, ఒక రోజు గడవని స్థితిలో, నలుగురు చేత నవ్వుల పాలవుతున్న పరిస్థితులలో, ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ అన్న, ఓ అక్క, ఓ బాబాయ్, ఓ పిన్నమ్మ అందరికి చెప్తున్నాను నేను. నువ్వు ఏ కండిషన్ లో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నావు, గుర్తుపెట్టుకో, నా దేవుడు అన్యాయసుడు కాదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే, నువ్వు సజీవంగా ఉన్నప్పుడే నీకంటూ కొన్ని మలుపులు దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. ఆ మలుపుల్లోకి నీ లైఫ్ ప్రవేశించిన దాకా నీకు ఈ అనుభవాలు ఉంటాయి. అందులోనికి నువ్వు ప్రవేశించినప్పుడు రాజు ఎస్తేరు తలనెత్తినట్టు నా దేవుడు నీ తలనెత్తటం నువ్వు కళ్ళారా చూస్తావు, నువ్వు అనుభవిస్తావు పక్కా. అప్పటిదాకా సంయమనం పాటించాలి. అక్కడ అదే మాట చెప్పాడు. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతికింత దీన మనస్కులై ఉండండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు.